హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనుష. సో ఈరోజు మన వీడియోలో అసలు ఈ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ ఎట్లా అవుతారు అన్నది తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సో ప్లీజ్ ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గ్రీన్ టీ తాగితే మనం వెయిట్ లాస్ అయిపోతామా, తగ్గిపోతామా, అది ఎట్లా తెలుసుకుందామా? సో వెయిట్ లాస్ అవ్వాలి అంటే సింపుల్గా మనం చేయాల్సింది క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అంటే క్యాలరీ అంటే మన బాడీకి ఇచ్చే ఎనర్జీ, లైక్ సోర్స్ ఆఫ్ ఫుడ్ తింటాం కదా. సో మనం ఏదైతే తింటామో అది క్యాలరీస్లో మెషర్ చేసుకుంటాం. సో సింపుల్ థింగ్, ఇన్ కేస్ ఒక 1 లీటర్ బాటిల్ తీసుకున్నట్లయితే 1 లీటర్ బాటిల్లో 1 లీటర్ వాటర్ మాత్రమే పడతాయి. సో దానికన్నా ఎక్కువ ఫిల్ చేయడానికి ట్రై చేస్తే అది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో అట్లనే మన బాడీకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ క్యాలరీస్ అన్నవి ఉంటాయి. నా బాడీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 1800 క్యాలరీస్ అనుకుందాం. నేను 1800 కన్నా ఎక్కువ తింటాకి ట్రై చేస్తూ ఉంటాను. అంటే మన బాడీకి ఎంతైతే కావాలో అంతకన్నా ఎక్కువ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అదేమవుతుంది, ఆ ఫుడ్ అంతా ఏం అవ్వాలో దానికి తెలియక అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ నేను 1800 క్యాలరీస్ కాకుండా 1600 1700 తీసుకుంటున్నాను అనుకోండి, అంటే నేను అక్కడ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నా, అంటే తినాల్సిన దానికన్నా తక్కువ తింటున్నాను. కాబట్టి నాకు అక్కడ ఫ్యాట్ బర్నింగ్ అన్నది, అంటే అదైతే ఎనర్జీ కింద ఫ్యాట్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నేను తక్కువ తినటం వల్ల నేను క్యాలరీ డెఫిసిట్లో ఉండి ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఛాన్సెస్ ఉన్నాయి కాదు, పక్కా తగ్గుతాం మనం తినాల్సిన దానికన్నా తక్కువ తింటే. అండ్ ఇక్కడ గ్రీన్ టీ ఏదైతే ఉందో ఆ గ్రీన్ టీ ఇట్ విల్ బి లైక్ 4 క్యాలరీస్ 5 క్యాలరీస్ ఆర్ ఎల్స్ 0 క్యాలరీస్ అనుకోవచ్చు. సో మన క్యాలరీస్ లేనివి తాగుతూ ఉంటే ఆబ్వియస్లీ మనం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో దాంట్లో సింపుల్ లాజిక్ ఏం లేదు. సో సింపుల్గా మీరు హెల్దీ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే కార్డియో వద్దు అని నేను చెప్పట్లేదు, బట్ పర్టికులర్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేసి విత్ కొంచెం లైక్ కార్డియో, లైక్ హార్ట్కి సంబంధించిన కొంచెం కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని అండ్ 7 to 8 hours స్లీప్ అనేది మెయింటైన్ చేసి, లైక్ మినిమం 4 to 5 లీటర్స్ వాటర్ మెయింటైన్ చేసి, ఇవి మీరైతే లైక్ 5 కంటెంట్ మంచిగా తీసుకొని ఇవి మీరు ఇన్ కేస్ ఫాలో అయినట్లయితే ఫ్యాట్ లాస్ మీరు ఎవరు వద్దు అన్నా సరే అయిపోతుంది. అంటే నెంబర్ 1 హెల్దీ డైట్ ప్లాన్, వాటర్ ఇంటేక్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫైబర్ ఇంటేక్, స్లీప్. సో ఈ 5టి మీరు ఫాలో అయ్యారు అంటే ఎవరు వద్దన్నా సరే మీరు ఫ్యాట్ లాస్ అనేది పక్కా అయిపోతారు, నేను రాసిస్తాను. బట్ మీరు కన్సిస్టెంట్గా కరెక్ట్గా ఎట్లా చేయాలి అనుకుంటున్నారు ఏంటి అనేది ఒక ప్లాన్ మెయింటైన్ చేసుకోండి. పర్టికులర్గా లైక్ నేను ఫిట్నెస్ సిరీస్ చేస్తూనే ఉంటాను అండ్ కొత్త విషయాలు మీకు చెప్తూనే ఉంటాను. సో ప్లీజ్ నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి దీనికోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సైనింగ్ ఆఫ్ యువర్ అనుష.